నమస్తే. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసింది. అక్రమ మైనింగ్ చేస్తున్నాడు, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి, అందుకోసమే బర్తరాఫ్ చేయాలి, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వరుసగా ఇటు మండలిలో అలాగే శాసనసభలో బయట కూడా పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే మాత్రం ఆరోపణలు చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రేమవర్తి రవి గారు ఉన్నారు. మంత్రి పొంగిలేటిని బర్తరఫ్ చేయాలి, అక్రమ మైనింగ్ కూడా పాల్పడుతున్నారు, ఆధారాలు ఉన్నాయని కూడా బీఆర్ఎస్ అంటుంది. ఏం చెప్తారు? ముఖ్యమంత్రి గారే స్వయంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే నాకు ఇవ్వమని చెప్పిండు. ఆయననే స్వయంగా టీఆర్ఎస్ పార్టీ మైనింగ్ పైన, పొంగిలేటి గారి పైన వస్తున్నటువంటి మైనింగ్ పైన సభా సంఘం ఇద్దామన్నాడు, సిబిఐ విచారణకి ఇద్దామన్నాడు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వమన్నాడు. ముందు వాళ్ళు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తారు పొంగిలేటి గారి మీద. ఎందుకంటే పొంగిలేటి గారు గతంలోనే టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిండు. టీఆర్ఎస్ పార్టీలో నిరాధారణకు గురైన ఆయన మిగతా మాలాంటి నాయకులందరినీ కూడా జమ చేసుకొని పెద్ద ఎత్తున కాంగ్రెస్లో పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలో తీసుకొచ్చిండు. ఆ అక్కస్తోటి, ఆ కోపంతో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 2 రోజుల నుంచి సభని కేవలం పొంగులేటి అనే పదం పేరు మీద నడిపిస్తుంది తప్ప వాళ్ళకు ప్రజా సమస్యలపైన ఉన్న ప్రేమ ఏది? ఒక మనిషేనా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు తప్ప నిజానికి రెండో సమస్య మీద వాళ్ళకి అవగాహన లేదు. సభకు రాకుండా తప్పించుకున్నాడు పొంగులేటి. కేరళ ప్రచారం పేరుతో ఇక ఆయన ఎక్కడైతే ఆయనకు ఇబ్బంది వస్తుందో దానికి ఆన్సర్ చెప్పలేకనే పారిపోయాడంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మరి అధికార పక్షంగా ఉండి 10 సంవత్సరాల పాటు అవినీతి చేసినటువంటి కేసీఆర్ గారు సభకే రావట్లేడు కదా, ఆయన కూడా తప్పించుకుంటున్నట్టేనా? కేరళ ఎన్నికలు జరుగుతుంది నిజమా కదా? కేరళలో ఆయనకు పని ఉంది నిజం కదా? మా బ్యాచ్ ఆల్రెడీ కేరళ పోయి పనిచేస్తూనే ఉన్నారు కాబట్టి ఆయన ఎన్నికల షెడ్యూల్లో భాగంగా పోయిండు. ఆయన ఉన్నన్ని రోజులు సమాధానం చెప్పిండు. ఆయన తరపున మంత్రులు మాట్లాడిండ్రు, ఆయన తరపున సీఎం మాట్లాడిండ్రు. తప్పించుకుని పోయే వ్యక్తి కాదు పొంగులేటి. మళ్ళీ వచ్చినాకనైనా మొత్తం వాళ్ళ ఆరోపణలకు మొత్తం కూడా సమాధానం చెప్పే వ్యక్తి తప్ప పారిపోయే వ్యక్తి పొంగులేటి కాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు, గవర్నర్ కూడా కలవబోతున్నారు. ఈ అంశం పెద్ద ఎత్తున ఇక టేకప్ చేస్తున్నారు. ఏం చెప్తారు? గతంలో కాంగ్రెస్ పార్టీ అనేకసార్లు గవర్నర్ కలిసింది, ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వారు కలుస్తారు. కేటీఆర్ నిజంగా వటినాగులపల్లి పోయే ముందు ఆయన ధనవాడలోని ఆయన ఫామ్ హౌస్ మీద కూడా పోవాలి. నేరెళ్లలో సంతోషిరావు దళితులపైన మైనింగ్ని అడ్డుకున్నారని వాళ్ళని గుట్టిన వాళ్ళపైన దాడులు పోలీసుల ద్వారా దాడులు చేయించిన సంతోషరావు దగ్గర మీదకి పోవాలి. అదే కదా, ఇవన్నీ పోయినాకనే ఆయన వటినాగులపల్లి పోతే బాగుంటుంది. వటినాగులపల్లిలో కానీ శంషాబాద్లో కానీ అక్కడ భూమి మీద ఉన్నటువంటి క్రషర్ మీద ఉన్నటువంటి చాలామంది శంషాబాదు ఇది మాది అని చెప్తున్నా కానీ వినట్లేరు. ఆ పల్లవిష వాళ్ళ నాయన అనేటోళ్ళు వాళ్ళకు పెద్ద దొంగ మారోడోళ్ళు. ఈ సిటీలో ఉన్న ప్రతి భూమిలో వాళ్ళే ఉంటారు. తెలంగాణ వాళ్ళతో రాయించుకోవటం, భూమిని అమ్ముకోవడం, ఇట్లాంటి దొంగ మారోడోళ్ళ మాట ఈ తెలంగాణ సమాజం నమ్మొద్దు. అక్రమాలు పాల్పడ్డది రావుగా కన్స్ట్రక్షన్స్ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఎక్కువ కూడా మైనింగ్ చేసింది, లెక్కలు లేకుండా కూడా మొత్తం దుర్వినియోగం చేసింది అనేది కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వాస్తవంగా ఏం జరుగుతుంది అసలు? మరి అంత ఆరోపణలు ఉన్నప్పుడు ఆధారాలు ఏవి? మరి రాఘవ కన్స్ట్రక్షన్ ఇవాళ పెట్టింది కాదు. 2 రాఘవ కన్స్ట్రక్షన్కి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధం లేదు. నిన్ననే టీఆర్ఎస్ వాళ్ళ వెబ్సైట్లో రాఘవ కన్స్ట్రక్షన్స్లో ఉన్న పేర్లను మొత్తం కూడా బయటపెట్టిండ్రు. అలా ప్రసాద్ రెడ్డి, హర్షారెడ్డి, తర్వాత మాధురి, విజయలక్ష్మి పేర్లు ఉన్నాయి. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి పేరు లేదు కదా. ఆయనకు రాఘవ కన్స్ట్రక్షన్కి సంబంధం ఏముంది చెప్పండి? నా కుటుంబంలో ఒక ఆయన ఉద్యోగం చేసుకుంటాడు, నా కుటుంబంలో ఒక ఆయన వ్యాపారం చేసుకుంటాడు, నా కుటుంబంలో ఒక ఆయన రాజకీయం చేస్తాడు. వాళ్ళందరితో నాకేం సంబంధం ఉంటుంది? ఎవరి కుటుంబం వాళ్ళది, వారి పేరు వాళ్ళది. కాబట్టి దీంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారా చూపించండి. దానికి ఆ కన్స్ట్రక్షన్కు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఏం సంబంధం? ఒకవైపు ఈ మైనింగ్ సంబంధించిన అంశం తెరపైకి వస్తున్నాయి, మరోవైపు బీఆర్ఎస్ వట్టినాగులపల్లికి వెళ్ళింది, అక్కడ భూ కబ్జా జరిగింది, ఆరోపణలు చాలామంది కూడా బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. మంత్రి గారి కొడుకు హర్షారెడ్డి కూడా మమ్మల్ని బెదిరించి లాక్కునే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది గతంలో వచ్చిన ఆరోపణే. ఆ పల్లవిష వాళ్ళ నాయన అనేటోళ్ళు పెద్ద లోఫర్లు. వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు కాగితం రాసుకొని ఇప్పుడు ఈ విషయం రాగానే వాళ్ళు ఎదురు తిరుగుతుండ్రు.
హర్షారెడ్డికి ఆ 26 ఎకరాల దగ్గరికి పోవాల్సిన కరవేం పట్టలేదు. ఆయనకు చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది శుద్ధ అబద్ధం. ఇది ఆల్రెడీ వాళ్ళు లీజ్కి రాసిచ్చిండ్రు. ఇప్పుడు రివర్స్ అవుతుంది తప్ప అందులో పొంగులేటి హర్షారెడ్డి గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధం లేదు. ఇతరుల యొక్క భూమి గుంజుకునేంత నీచమైన ఆలోచన చేయడు. ఆయన ఏదైనా ఉంటే లీగల్గా కొనుక్కుంటాడే తప్ప ఇట్లాంటి ఇల్లీగల్ కానీ లేకపోతే పంచాయతీలు ఉన్నటువంటి భూములకు కానీ లేకపోతే గవర్నమెంట్ స్థలాల దగ్గర పోయే వ్యక్తి కాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఏదంటే బాజాప్తగా మొదటి నుంచి వ్యాపారం చేసిండు. వాళ్ళ కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నది. వాళ్ళు భూములు కొనుక్కుంటారు, అమ్ముకుంటారు. దాన్ని వేరే డిస్ప్యూట్లు ఉన్నాయి కానీ ప్రభుత్వాన్ని కానీ అడవి కానీ భూములు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోరు. వాళ్ళు చాలా లీగల్గా ఉంటారు. రెండు అంశాలను ప్రధానంగా బీఆర్ఎస్ మాట్లాడుతుంది. ఒకటి బర్తరాఫ్ చేయాలి మంత్రిని అనేది ఒక డిమాండ్, ఇంకొకటి సభా సంఘం వేసి విచారణ చేయాలి అక్రమాలపైన కూడా రెండు. ఏం చెప్తారు? బర్తరఫ్ అనేది ఆరోపణ కరెక్ట్ కదా. బర్తరఫ్ చేయడానికి అంత అవకాశం లేదు. అంత పెద్ద కేసు కూడా కాదు ఇది. రెండు, బర్తరఫ్ చేయాలంటే ముందు కేటీఆర్ని కేసీఆర్ని ఎప్పుడూ బర్తరఫ్ చేయాలి. ఈ సిటీలో నాతో రాండి, మీరు ఎన్ని బిల్డింగ్లు ఎన్ని స్థలాలు కేటీఆర్ హరీష్ రావు కవిత సంతోషాన్ని చూపిస్తాను మీకు. అన్నిటిపైన విచారణ, అన్నిటిని విచారణ చూపిస్తాను. నేను నా దగ్గర మీరు నాతో రండి. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయో కేటీఆర్, హరీష్ రావు ఎన్ని ఆస్తులు ఉన్నాయో, కవిత సంతోష్ రావు ఎన్ని ఉన్నాయో చూపించే బాధ్యత నాది. అవన్నిటి మీద ముందు విచారణ చేసి వాళ్ళని మొత్తం సస్పెండ్ చేయండి. ఆ తర్వాత పొంగులేటి మీద మాట్లాడండి. మీ 10 సంవత్సరాల ప్రభుత్వం పైన విచారణ జరిపించాలి. ముందు అలా జరిగిన అవినీతి పైన విచారణ జరిపించాలి. మీరు కట్టిన ప్రాజెక్టుల మీద విచారణ చేయించాలి. మీ ఈ కార్ రేస్ మీద విచారణ చేయాలి. అవన్నీ జరిగినాకనే ఇది చేయాలి. కానీ ఎంత 2.5 సంవత్సరాలు దాటిపోయింది ప్రభుత్వం వచ్చి. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్రకటనలు కూడా కాంగ్రెస్ చేసింది. కానీ ఎందుకు చర్యలు చేయట్లేదు? ఎంతసేపు ఆరోపణలు చేస్తుంది తప్ప అక్రమంగా సంపాదించింది అన్న తప్ప దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరగట్లేదు. ఏం జరుగుతుంది? విచారణ ఖచ్చితంగా విచారణ కమిటీలు వేస్తున్నారు, విచారణ జరిపిస్తారు. కేటీఆర్ కేసీఆర్ కవిత చేసిన అన్నిటి మీద విచారణ జరుగుతుంది. అవన్నీ కూడా వెలికి తీస్తారు. వాళ్ళందరిపైన కేసులు పెడతారు. విచారణ జరిగి ప్రజలకు న్యాయం చేసే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. చివరిగా చెప్పండి, మంత్రి పొంగులేటి టార్గెట్గా 2 రోజులుగా మొత్తం కూడా ఇదే పనిగా టేకప్ చేసింది బీఆర్ఎస్. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఒక అంశం పైన కూడా మొత్తం కూడా సమయం అంతా కూడా ప్రజా సమస్యలు చర్చించాల్సిన అంశం ఉంటే చాలా సమస్యలు ఉంటాయి. కానీ వన్ సైడ్ సింగిల్ లైన్తో మొత్తం బీఆర్ఎస్ వెళ్తుంది, బయట అదే ప్రచారం చేస్తుంది. ఒక్కసారిగా ఈ అంశాన్ని పట్టుకోవడం గల కారణం ఏంటి? ఎట్లా చూస్తారు? పొంగులేటి యొక్క రాజకీయ ఎదుగుదలను చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ అతని క్యారెక్టర్ని చంపే పనినే ఉన్నది. పొంగులేటి క్యారెక్టర్ని చంపే పనిలో ఉన్నారు. అతన్ని భవిష్యత్ లీడరు, భవిష్యత్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక, ఆ వెన్నుముకని విర్చాలని టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగతంగా అతని పైన టార్గెట్ చేసింది. అతని అభివృద్ధిని చూసి రాజకీయంగా అతని ఎదుగుదల చూసి ఓరవలేక ఇక్కడ కనీసం ఆయన ఎంపీ అయ్యండి, అక్కడ పోయేసరికి మినిస్టర్ అయ్యండి, ఇంకేమవుతాడో, కాంగ్రెస్ పార్టీని ఎట్లా రక్షిస్తాడో, కాంగ్రెస్ పార్టీకి ఒక మూల స్తంభంలాగా ఉన్నాడు. ఈ స్తంభాన్ని నరకాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తుంది తప్ప ఏం చేయలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన ఎదుగుదలని. ఎందుకంటే సొంత డబ్బులు కలిగి ఉన్న వ్యక్తి, ఆ సొంత డబ్బులని ప్రజల కోసం ఇచ్చే వ్యక్తి. ఇవాళ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ సొమ్ము, ప్రజల యొక్క సొమ్ముని అక్రమంగా తీసుకునేంత నీచమైన బుద్ధి కాదు. ఖచ్చితంగా ఆ 2 రోజులు సమయాన్ని వృధా చేసిండ్రు. కేవలం పొంగులేటి అనే పేరు మీదనే 2 రోజులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు, సమయాన్ని వేస్ట్ చేసిండ్రు. ప్రజా సమస్యల పరిష్కారం చేయకుండా కేవలం సమాధానం చెప్పలేక, వచ్చి మాట్లాడలేక వాళ్ళు ఇవాళ పొంగులేటిని టార్గెట్ పనిచేసిండ్రు. పొంగులేటి గారు కేరళ ఎన్నికల అనంతరం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ చేసిన అన్నిటి ఆరోపణలకు సమాధానం ఇస్తారు. నిప్పులైందే పొగరాదు కానీ అంటే ఏం చెప్తారు? అతనికి ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు మొత్తం కూడా ప్రభుత్వ ఆస్తుల్లాగా భావించుకుంటే ఎట్లా? అది ఆయన దగ్గర లీగల్గా అవన్నీ వచ్చినాయి. ఇప్పుడు కాదు కదా. కేటీఆర్కి కారు లేనప్పుడే, సంతోష్రావుకు బైక్ లేనప్పుడే ఆయన సొంతంగా కార్లు మెయింటైన్ చేసిన వ్యక్తి, సంస్థను మెయింటైన్ చేసిన వ్యక్తి. కాబట్టి అతను ప్రభుత్వ సొమ్ముని కానీ ప్రైవేటు వ్యక్తుల సొమ్ముని కానీ అప్పనంగా తీసుకునే వ్యక్తి మాత్రం కాదు. ఇందులో క్లియర్. ఇది మొత్తంగా మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఒకవైపు బీఆర్ఎస్ అయితే మాత్రం కౌంటర్ అటాక్ చేస్తుంటే మాత్రం ప్రజాదరణను చూసి, మంత్రిగా ఆయనకు వచ్చిన పేరును చూసి తట్టుకోలేకపోతుంది బీఆర్ఎస్. ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ కూడా కేవలం ఆరోపణల మీద ఈరోజు మొత్తం కూడా ఈ రకంగా ఆరోపణలు చేస్తూ కాలం అంతా వెళ్ళదీస్తుంది. ప్రజా సమస్యలు పై మాట్లాడాల్సిన సభలో ఈరోజు 2-3 రోజులుగా ఇదే అంశంపై కూడా మాట్లాడుతూ మొత్తం కూడా సభా సమయాన్ని కూడా దుర్వినియోగం చేస్తుంది. తప్పకుండా ఆయనే ప్రభుత్వ సొమ్ము తినాల్సిన ఆయన అవసరం లేదు. ఆయన ఆల్రెడీ ఎప్పుడో సంపాదించుకున్నారు తప్ప ఇలా లిటిగేషన్ సంబంధించిన విషయాల్లో కానీ అలాగే అక్రమాలు చేయాల్సిన
అవసరమైన లేదు, త్వరలో అన్ని విషయాలు కూడా బయటపడతాయని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత పిడమర్తి రవి గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధువంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.